మాజీ క్రికెటర్స్ ధవన్, రైనాపై సజ్జనార్ ఫైర్ అయ్యారు. వీళ్ళేం సెలబ్రిటీలంటూ ట్వీట్ చేశారు సజ్జనార్. బెట్టింగ్ యాప్ కేసులో ధవన్, రైనాకు చెందిన 11 కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది ఈడీ. అభిమానాన్ని సొమ్ము చేసుకుంటున్నారంటూ సజ్జనార్ ఫైర్ అయ్యారు. రైట్, ఈ అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుష్మిత అందిస్తారు. ఏమన్నారు సుష్మిత? సజ్జనార్ సురేష్ రైనా అలాగే శిఖర్ ధవన్ మీద ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్టు చూస్తున్నాం. సరే, ఇప్పటి వరకు మనం చూస్తూ ఉన్నాము సెలబ్రిటీలు కానీ క్రికెటర్స్ ఏదైతే ప్రమోట్ చేస్తూ ఉన్నారు బెట్టింగ్ యాప్లకు సంబంధించి కూడా ఆ బెట్టింగ్ యాప్స్ చూసి చాలా వరకు ఎంతో మంది యువత వారి జీవితాన్ని నాశనం ఉన్నారని కూడా ఈ మధ్యకాలం ఎక్కువ కూడా ఫైర్ అవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే సే నో టు బెట్టింగ్స్ అంటూ కూడా ఇప్పటికే ఒక హ్యాష్ ట్యాగ్ కూడా ఫాలో చేస్తూ ఉన్నారు. ఎవరు కూడా యువత సెలబ్రిటీలు ప్రమోషన్స్ చూసి మోసపోవద్దు, జీవితాన్ని నాశనం చేసుకోవద్దని కూడా చెప్తూ ఉంటారు. అయితే ఈ నేపథ్యంలో ఇప్పటికే ఢిల్లీ ఒక పేపర్ లో వచ్చిన ప్రకారం కూడా చూసుకుంటే న్యూఢిల్లీలో శిఖర్ ధావన్ కి సంబంధించి అలాగే రైనాకు సంబంధించి కూడా ఇప్పటి వరకు 11 కోట్ల ఆశలను కూడా అటాచ్ చేసినట్టుగా కూడా తెలుస్తే 11 కోట్ల ఫోటో కూడా చూసుకుంటే సురేష్ రైనా 4.5 కోట్లు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అలాగే శిఖర్ ధావన్ కి సంబంధించి 6.64 కోట్లకు సంబంధించి పూర్తిగా ఈ ఈడీ అటాచ్మెంట్ చేసినట్టుగా కూడా తెలిసి ఆ పేపర్ క్లిప్పింగ్ ని చూపిస్తూ కూడా ఇప్పటి వరకు అభిమానాన్ని కూడా సొమ్ము చేస్తున్న వీళ్ళు మంచి ఆటగాళ్ళు ఎలా అవుతారంటూ కూడా ఆయన ఫైర్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. దీని గురించి కూడా ట్వీట్ చేశారు ట్విట్టర్ లో. బెట్టింగ్ మహమ్మారికి వ్యసన పడి ఎంతో మంది యువకులు తమ జీవితాన్ని చేతుల నాశనం చేసుకుంటున్నారు. వేలాది మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. సమాజాన్ని చిత్రం చేస్తున్న బెట్టింగ్ భూతాన్ని ప్రచారం చేసిన వీరు వీటన్నిటికీ బాధ్యులు అన్నట్టు కూడా ప్రశ్నించినట్టు కూడా తెలుస్తుంది. సమాజం మేలు కోసం యువత ఉన్నత స్థానాన్ని చేరుకోవడానికి 4 మంచి మాటలు చెప్పండి, అంతేగాని మిమ్మల్ని అభిమానించే వాళ్ళని తప్పుదో పట్టించి వారి ప్రాణాలను తీయకండి అంటూ కూడా ట్వీట్ చేసిన కనిపిస్తుంది. మొత్తం ఈ బెట్టింగ్ కేసులో కూడా ఇప్పటికే ఈడీ దాని గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. 1000 కోట్లకు సంబంధించి కూడా చేస్తున్న సమయంలో కూడా క్రికెటర్స్ కు సంబంధించి కూడా 11 కోట్ల రూపాయలు అటాచ్ చేయడంతో వీరందరూ కూడా 1x కి సంబంధించి కూడా ప్రమోట్ చేయడంతో చాలా మంది యువత వారి జీవితాలను నాశనం చేసుకుంటూ ఉన్నారని కూడా దీని గురించి ట్విట్టర్ లో ట్వీట్ చేసిన పరిస్థితి కనిపిస్తున్నాయి. హరి, ఓకే.